దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. దేవుని యొక్క ప్రేమ అంతము లేనిది, మధురమైనది, మారనిది, శాశ్వతమైనది. నీ జీవితంలో ప్రభువారు చేసే ప్రతి మేళ్లకు కృతజ్ఞత విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు క్షేమము కలుగుట చూసేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవునికి నీవు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉంటే, దేవునితో నడిస్తే, దేవునితో నీ జీవితాన్ని కట్టుకుంటే, నీ ప్రభు నీ జీవితంలో ఆయన నిన్ను ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తానంటున్నారు? సియోనులో నుండి, దేవుని యొక్క మహాపట్టణములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఆశీర్వాదం నువ్వు కావాలని కోరుకుంటున్నావా? సియోనులో నుండి ఆయన ఆశీర్వదిస్తున్నారంట. వేయండి, యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు క్షేమము కలుగుట నువ్వు చూసేదవు. నీకంతా మంచి జరుగుతుంది. నీ బ్రతుకులో ఆశీర్వాదాలు హెచ్చుగా వస్తాయి. వేయండి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు నీ పట్ల ఎల్లప్పుడూ కూడా సహాయంగా ఉండి, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండి నిన్ను ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో చేసే మేళ్ళకి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? కష్టాలు, బాధలు, శ్రమలు, ఆయా ఇబ్బందులు నిన్ను చుట్టుకుంటున్నప్పుడు అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని దేవునిపై సనుగుతున్నావా? దేవుడు నీ క్షేమాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండే దేవుడు. ప్రతి విషయంలో కూడా నీవు ఆయనకి అవసరం. నా బిడ్డ, నీవు నాకు కావాలి అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నారు. నీవంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనందరి పాపదోషాల కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో వ్రేలాడి రక్తము కార్చి ప్రాణం పెట్టింది మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. అండి, ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? చెడుతనాన్ని విడిచిపెట్టావా? భయభక్తులు నీకున్నాయా? దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునితో మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రేమగల దేవుని రాకడ ఆసన్నమైపోతూ ఉంది. ఎక్కడ చూసినా క్రీస్తు వారి యొక్క రాకడ సూచనలు కనబడుతున్నాయి. దేవుని బిడ్డ, నీ అంతరాత్మలో దేవుని గురించిన భయం నువ్వు కలిగి ఉంటే నీ జీవితాన్ని ప్రభువారు ఆశీర్వదిస్తారు. ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. సర్వాధికారి, సర్వోన్నతుడా, పగటికి పగలు, రాత్రికి రాత్రి నీ మమ్మల్ని కాపాడుచున్నావు. ఎంతగా మేము క్షేమంగా ఉన్నామంటే నీ కృప. అవును, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, పరిశుద్ధాత్ముడా, ప్రజలందరి మీద నీ కృపా వర్షాన్ని కురిపించు నాన్న. నీకంతా సాధ్యం. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ కాపాడండి. మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆయా ఆర్థిక పరిస్థితులు, ఆయా చిక్కు సమస్యలు, ఆయా ప్రభా కేసులు, శోధనలో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. మీరు అక్కడికి సిద్ధపాటు ఇచ్చి మహిమ పొందు. శక్తి గలేసైనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.